హలో మామ, నేను మీ ఉస్మాన్ గని. ఏంటి ఈ ట్రిప్ ఎక్కడికని చూస్తున్నారా? చెప్తా. మా వాళ్ళు ఏదో సౌక ట్రిప్ అంటే నేనైతే ఫ్లైట్ ఎక్కేసాను. ఇదైతే లగేజ్ ప్యాకింగ్ స్టంటు, రీల్ కోసము. రీల్ చేసింది లేదు, పెట్టింది లేదు. పొద్దున్నే అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. కువైట్లో మా ఇంటికి ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ అయితే ఒక 30 మినిట్స్ పడుతుంది. ఇది పొద్దున 5:30 గంటలకి, అప్పుడే తెల్లారిపోయినట్టుంది కదా. కువైట్లో త్వరగా సన్ రైజ్ అయిపోతుంది. అప్పుడప్పుడు 4 o'clock కూడా సన్ రైజ్ అయిపోతుంది. ఇదైతే సపరేట్ టర్మినల్ అండి. కువైట్ ఎయిర్వేస్కి, జజీరాకి సపరేట్ టర్మినల్స్ అయితే ఉంటాయి ఇక్కడ, సపరేట్ లొకేషన్స్లో. మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టర్మినల్ వచ్చి కువైట్ ఎయిర్వేస్కి. మేమైతే కువైట్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేస్తున్నాము. చూద్దాం సర్వీస్ ఎట్లుంటుందో. మార్నింగ్ 8:30కి అయితే ఫ్లైట్ ఉంది మాకు. ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఫ్లైట్స్ అయితే ల్యాండ్ అవుతున్నాయి. నేనైతే చాలా ఎక్సైట్ అయి ఉన్నాను. ఇది కువైత్ మార్నింగ్ వ్యూ అండి, పైన నుంచి, ఫ్లైట్ నుంచి. నేనైతే విండో సీట్ తీసుకొని పాటలు అయితే పెట్టేసుకున్నాను. విండో నుంచి తొంగి చూస్తుంటే బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. మొత్తం కొండలు గ్రీన్గా, బ్రౌన్గా. ఈ లోపలైతే మనకి ఎయిర్ హోస్టర్ వచ్చి ఒక బ్రేక్ఫాస్ట్ డబ్బా అయితే ఇచ్చేసింది. దీంట్లో 2 బ్రెడ్ ముక్కలు, ఒకటేందో ఎలుకలాగుంది, ఒకటేమో రౌండ్గా ఉంది. దాని తర్వాత ఒక ఆరెంజ్ జ్యూసు. ఇవన్నీ కేడీ కౌ ప్రోడక్ట్స్ అండి. ఇక్కడ కేడీ కౌ ఫేమస్. అలాగే ఒక పెరుగు డబ్బా ఇచ్చేశారు. ఈ కార్డ్ అయితే చాలా బాగుంటుంది. ఒక చిన్న డబ్బాలో వాటరు. దాని తర్వాత ఇది ఏందిరా అని ఓపెన్ చేసి చూస్తే దీంట్లో ఏందో 2 సాసేజ్లు, స్క్రాంబుల్డ్ ఎగ్ అంట, కొన్ని పొటాటోస్, ఫ్రైడ్ పొటాటోస్. మొత్తానికి బాగానే ఉంది. ఇది చూసారమ్మా ఎంత బ్యూటిఫుల్ ఉందో. వాటర్ అయితే చెట్ల రూట్స్ లాగా పారుతుంది. ఇదేదో ఖుజేస్తాన్ అంట. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ అయితే చూశాను. మా ఫ్లైట్ అయితే ఖుజేస్తాన్ మీద నుంచి పోతుంది. నాకైతే చిరుగారి డైలాగ్ అయితే గుర్తొచ్చేసింది. ఏందో వినండి. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. మొత్తానికి మా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయిందండి. ఇది చూసారా, ఫ్లైట్ ల్యాండింగ్ అప్పుడు ఇలా పైకి అయితే ఎత్తుకుంటుంది. బంతు కూడా రెక్కలెట్టినట్టు ఇలా అయితే ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. మేమైతే లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము, మా లగేజ్ ఎప్పుడు వస్తుందని. లగేజ్ అయితే వచ్చేసింది. ఇదైతే బాకు ఎయిర్పోర్ట్ అండి. చాలా బ్యూటిఫుల్ ఉంది బాకు ఎయిర్పోర్ట్. ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దీని మీద. మొత్తానికి బాకులో అయితే ల్యాండ్ అయిపోయాం మామ. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టే నువ్వు చెప్తా.